నిన్న మన్నెంకొండ దగ్గర ఓబ్లాయపల్లి, దేవరకద్ర తదితర ప్రాంతాల్లో, వరంగల్లో ఇట్లా రైతుల పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితి. సావాలనా బతకాలనా ఏంది మా పరిస్థితి అనేటువంటి స్థితిలో ఉంది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు బీమా, ఒక్క ఎకరా కూడా వదిలిపెట్టకుండా మేము ఏ కారణం చేత పంట ఎండిపోయినా, నష్టపోయినా, తడిసినా ఏదైనా కూడా పంట బీమా చేసి మీకు ఇస్తామని అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్లో 5వ అంశం. మరి ఎక్కడ పోయింది పంట బీమా? రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి చాలామంది కౌలు తీసుకున్నారు. అటు కౌలు రైతు ఇలా ఎండిపోయిన ఈ పంటకు ఎట్లా కట్టాలా? నిన్న పోయినాం, మల్లారెడ్డి అనే ఒక రైతు కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కొడంగల్లో కళ్ళకు నీళ్ళు పెట్టుకొని ఏడ్చిండు. ఆయన నేను కౌలు తీసుకున్నా, నా పరిస్థితి ఏందని. ఓబ్లాయపల్లి దగ్గర పంట పండించిండు కౌలు రైతు, మొత్తం కొట్టుకపోయింది, ఏడుస్తున్నాడు. నేనేం చేయాలి? కౌలు రైతు నేను, నా పరిస్థితి ఏందని. మీరు ఇచ్చిన హామీలకు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా దివాలా తీసింది, రోడ్ల మీదకి వచ్చిర్రు. 2014 కన్నా ముందు ఏం పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఆడికి వచ్చింది అంతే. మళ్ళీ కరెంటుకు ఎదురు చూడాలి, ఇలా బుగ్గ వేసి ఎప్పుడు వస్తుందో కరెంట్ అని బయటకు వచ్చి ఇట్లా పైకి చూడాలా, మేఘాలు వచ్చినాయా ఏంది, వర్షం వస్తుందా రాదా అని. ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటివి హామీలు, ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చే ఒక్క హామీ, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు, అది పోయింది. రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది పోయింది. పంట బీమా అన్నారు, అది పోయింది. ఎన్నో చెప్పారు. రుణమాఫీ అన్నారు, మొత్తం అది గాలికి వదిలిపెట్టారు, సగం కూడా కాలేదు. రైతు కూలీలకు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా అన్నారు, అది పోయింది. ఇలా భూభారతి వచ్చింది. మరి భూభారతిలో మీరు 6వ అంశంలో పోడు భూములకు, రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని యజమాని హక్కులు కలిగిస్తామన్నారు. మరి భూభారతిలో ఎందుకు లేదు? భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను, మీ చేతులు ₹1 ఖర్చు కానటువంటి అంశం అది. ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని అసైన్డ్ భూములు, పోడు భూములు లబ్ధిదారులకు సేమ్ ఈక్వల్ హక్కులు కలిగిస్తామనేటువంటిది ఎందుకు పెట్టలేదు అడుగుతా ఉన్నాం. అంటే మీది ఒక నయవంచన, మోసం. అధికారంలో రావడానికి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడు. ఇలా మీరు అంటున్నారు పైసలు లేవు, డబ్బులకు కష్టమవుతుందని. మరి ఈ పోడు భూములు, అసైన్డ్ భూములకు యజమాని హక్కులు భూభారతి కల్పించడం డబ్బులు అవసరం పడతాయా? అక్కడ ఎవరికైనా లంచం ఇవ్వాల్సింది వస్తుందా? ఆ అంశాన్ని చేర్చడానికి ఎవరికైనా కమిషన్ వస్తుందా? ఎవరికైనా పర్సెంటేజ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుందా? లేదు ఇంత ఎకరానికి ఇంత ఎవరైనా అడుగుతారు. అక్కడ రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్నది. మరి ఎందుకు పెట్టలేదు? ₹1 ఖర్చు కానటువంటి అంశాన్ని కూడా మీరు రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా భూభారతిలో పెట్టలేదు. ఇలా ఒక కక్ష, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కక్షతో, అంతే, వేరే ఏం లేదు. కక్ష కట్టుకొని ఇలా కాళేశ్వరాన్ని ఎండబెట్టిరు. కాళేశ్వరంలో నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా మరి ప్రాజెక్టు ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు, ప్రాజెక్టు వేస్ట్ అన్నాము. అదే ప్రాజెక్టు ద్వారా నీళ్లు మనం తీసుకొస్తే ప్రజలు మనల్ని తిడతారని చెప్పి లిఫ్ట్ చేయకుండా ఎండబెట్టిరు. దేవాదుల సంవత్సరం 1 నెల రోజులు కరెంటు బిల్లు కట్టకుండా ఆ లిఫ్ట్ చేయకుండా ఆపారు.
దాని మూలాన ఇవాళ వరంగల్ జిల్లాలో మొత్తం పంటలు ఎండిపోయినాయి. లిఫ్ట్ చేయనందు నార్త్ తెలంగాణ మొత్తంలో పంటలు పండించుకోలేదు, వేసిన పంటలు పోయినాయి. గోదావరి కింద మొత్తం అదే పరిస్థితి ఉంది. కృష్ణా పరివారిక ప్రాంతం కింద మరి జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ ఉన్నాయి. ముందు చూపు లేక ప్రతి పంట ముందు రైతులను అప్రమత్తం చేస్తాం, నీళ్ళు ఇన్నున్నాయి, ఇంత పంటలు వేసుకోవాలని. మీరు ఎవరు మీటింగ్ పెట్టలేదు, మంత్రులకు ఎవరికి పట్టలేదు. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టును కూడా ఒక 10% కంప్లీట్ చేస్తే అవకాశం వచ్చేది. కనీసం మోటార్లు ఆన్ చేసి పెట్టినాం, రెడీగా ఉన్నాయి. ఆ మోటార్లు ఆన్ చేసి కనీసం రిజర్వాయర్లు నింపుకున్నా కూడా ఇవాళ రిజర్వాయర్లో నీళ్లుంటే కింద బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ అనేది పెరిగేది. 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వట్టం కావచ్చు, కరివెన కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లపూర్ కావచ్చు, ఏదులా ఈ రిజర్వాయర్లు కంప్లీట్ అయినటువంటి రిజర్వాయర్లను మీరు నింపలేదు. శ్రీశైలం నుంచి ఆంధ్ర ప్రాంతం నీళ్ళు తీసుకుపోతుంటే గుడ్ల బకెట్ చూసిండ్రు. హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు కష్టమవుతామని తెలిసినా పట్టించుకోలేదు. నాగార్జున సాగర్ ఎడమకాలను ఎండగొట్టిండ్రు మళ్ళీ ఎప్పట్లాగానే. ఇవాళ మొత్తం నాగార్జున సాగర్ కింద పంటలు ఎండిపోయినాయి, జురాల కింద ఎండిపోయినాయి. ఇప్పటికిప్పుడు నెట్టెంపాడు దగ్గర 15,000 ఎకరాలు ఎండిపోయాయని రైతులు ధర్నా చేస్తున్నారు ఈరోజు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ లైవ్లో. గద్వాలలో నెట్టెంపాడు కింద రైతులు ధర్నా చేసినా ఇవాడు మాట్లాడట్లేదు, భరోసా ఇవ్వట్లేదు. జూరాల ప్రతి సంవత్సరం మీరు అడగండి, జూరాల నుంచి ఎండాకాలం కూడా 2,000 క్యూసెక్ల నీళ్ళు ఇటు వచ్చేటి దారా. అక్కడ ఇక్కడ కారిపోయే నీళ్ళు అన్నీ నదిలకించి జూరాలకు వచ్చేటివి. జూరాల నుంచి వీళ్ళు పంటలు పండించుకునేది. మరి ఈరోజు కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంల నీళ్ళున్నాయి, నారాయణపూర్లో డ్యాంల నీళ్ళున్నాయి. ఆ డ్యాంలకించి వచ్చే నీళ్ళను కూడా వాళ్ళు బ్రిడ్జిలు కడితే బ్రిడ్జి దగ్గర కూడా చెక్ డ్యామ్లు వేసి ఒక్క బొట్టు నీళ్ళు రాకుండా ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఎండాకాలంలో కూడా 2,000 క్యూసెక్ల నీళ్ళు వచ్చేటువంటి కృష్ణానదిని తెలంగాణకు ఒక్క చుక్క నీళ్ళు రాకుండా చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు కట్టి అక్కడ నీళ్ళు మలుపుకుపోతున్నారు.